హలో నమస్తే వెల్కమ్ టు 10 Max ముందుగా ఇవాల్టి టాప్ స్టోరీస్ చూసేద్దాం. టాప్ డైరెక్టర్లుగా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నారు. వరుస పెట్టి సక్సెస్లతో దుమ్ము లేపుతున్నారు. నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందా అని జనాలు వెయిట్ చేస్తుంటే ఈ స్టార్ డైరెక్టర్లంతా ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. రాజమౌళి దగ్గర నుంచి మొన్న మధ్య సినిమా రిలీజ్ చేసిన సుకుమార్ వరకు ఈ డైరెక్టర్లంతా ఖాళీగా ఉండి ఏం చేస్తున్నారో తెలుసా? ఇండస్ట్రీ హిట్ మూవీస్ చేసిన రాజమౌళి దగ్గర నుంచి పుష్ప 2తో రికార్డులు తిరగరాస్తున్న సుకుమార్ వరకు ప్రస్తుతం ఏ టాప్ డైరెక్టర్ సినిమా చేయడం లేదు. సినిమాలు చేసి సంవత్సరం పైనే అవుతున్నా ఇంకా నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకి తీసుకెళ్లడం లేదు. ఎందుకని ఆరా తీస్తే నెక్స్ట్ సినిమా చెక్కే పనిలో ఉన్నారని తెలుస్తోంది. 2 ఏళ్ల క్రితం రాజమౌళి RRR సినిమా రిలీజ్ చేశారు. ఇప్పటివరకు ఇంకా నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయలేదు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కాల్సిన సినిమా అదిగో ఇదిగో అంటున్నారే కానీ ఇంకా షూటింగ్ మొదలు పెట్టలేదు. ఎందుకు అంటే షూటింగ్ టైంలోనే కాదు, షూటింగ్ స్టార్ట్ చేయడానికి కావలసిన కథని కూడా అంతే చెక్కుతున్నాడట జక్కన్న. మరో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా సంవత్సరం నుంచి కథని చెక్కే పనిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం జనవరిలో సంక్రాంతికొచ్చిన గుంటూరు కారం సినిమా తర్వాత దాదాపు సంవత్సరం నుంచి త్రివిక్రమ్ ఖాళీగానే ఉన్నాడనుకుంటున్నారు అంతా. కానీ నెక్స్ట్ అల్లు అర్జున్తో చేయాల్సిన సినిమాని చెక్కే పనిలో ఉన్నారని టాక్. ఇప్పటివరకు లోకల్ డైరెక్టర్గానే ఉన్న త్రివిక్రమ్ ఇప్పుడు చేయబోయే సినిమాతో గ్లోబల్ డైరెక్టర్ అవ్వాలని అదే రేంజ్ లో పాన్ ఇండియా మూవీ స్టోరీని రెడీ చేస్తున్నారు త్రివిక్రమ్. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత టైం తీసుకుని చేసిన దేవర మంచి రిజల్ట్ అందుకుంది. అయితే దేవరకి సెకండ్ పార్ట్ కూడా ఉండడంతో ఈసారి సెకండ్ పార్ట్ ని అంతకు మించిన రేంజ్ లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో లాక్స్ మిస్టేక్స్ అనలైజ్ చేసుకుని సెకండ్ పార్ట్ ని నెక్స్ట్ లెవెల్లో ఎలా తెరకెక్కించాలో, ఏ రేంజ్ లో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలో ఆ ఎలిమెంట్స్ ని పట్టుకునే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు కొరటాల. ఇక పుష్ప 2తో ఆల్రెడీ రికార్డుని తిరగరాస్తున్న టీం ఇప్పటికే పుష్ప 3 అనౌన్స్ చేసింది. అయితే సుకుమార్ పుష్ప 3 జోలికి అప్పుడే వెళ్లే సీన్ లేదు. ఎందుకంటే ఇప్పటికే సుకుమార్ చరణ్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేశారు. పుష్ప 3 కంటే ముందు ఆ సినిమా కంప్లీట్ చేయాల్సి ఉంది సుకుమార్. అందుకే పుష్ప మ్యానియా నుంచి బయటకొచ్చి చరణ్ స్టార్డమ్ ని ఓన్ చేసుకుని రంగస్థలాన్ని మించిన మూవీని డిజైన్ చేసే పనిలో బిజీగా ఉన్నారు సుకుమార్. లాస్ట్ ఇయర్ సలార్ రిలీజ్ చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు నెక్స్ట్ సినిమాని పట్టాలెక్కించలేదు. దాదాపు సంవత్సరం నుంచి ప్రశాంత్ నీల్ ఫుల్ ప్లెజ్డ్ షూట్ చేయక ఖాళీగానే ఉన్నారు అనుకుంటుంటే నీల్ టీం మాత్రం అన్న ఖాళీగా ఎక్కడున్నాడు? అటు సలార్ 2 ఇటు ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాల స్క్రిప్ట్ ని చెక్కే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు అంటున్నారు. మరి ఈ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాలకు ఆ మాత్రం టైం తీసుకోవాల్సిందేలే అనుకుంటున్నారు జనాలు. సినిమా చేయడం, రికార్డులు బద్దలు కొట్టడం పనిగా పెట్టుకున్న సందీప్ రెడ్డి కూడా తన నెక్స్ట్ సినిమాకి బాగా టైం తీసుకుంటున్నాడు. లాస్ట్ ఇయర్ యానిమల్ మూవీతో 1000 కోట్ల సక్సెస్ అందుకున్న సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ పనుల్లో ఉన్నారు. నిజానికి ఈ సినిమా ఆగస్టు నుంచి స్టార్ట్ అవ్వాల్సి ఉన్నా ఇంకా స్క్రిప్ట్ వర్క్ అవ్వలేదు. అందుకే నెక్స్ట్ ఇయర్ నుంచి సినిమా స్టార్ట్ చేస్తానంటూ చెప్తున్నారు సందీప్. ఇలా టాప్ డైరెక్టర్లందరూ షూటింగ్స్ చేయకుండా నెక్స్ట్ సినిమాల స్క్రిప్ట్ ని చెక్కే పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి వీళ్లు ఈ చెక్కుడు కంప్లీట్ చేసేదెప్పుడో, కొత్త సినిమాల్ని స్టార్ట్ చేసేదెప్పుడో? సంవత్సరం అంతా ఎన్ని హాలిడే సీజన్లున్నా, ఎన్ని పండగలున్నా అందరి చూపు సంక్రాంతి సీజన్ మీదే. అందుకే పోటీ పడి మరీ సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేయడానికి పోటీ పడతారు హీరోలు. ఈసారి కూడా సంక్రాంతి పోటీ గట్టిగానే ఉంది. బరిలోకి పెద్ద సినిమాలున్నా ఒక్కరు కూడా తగ్గేదే లేదంటూ పోటీ పడి ప్రమోషన్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు హీరోలే అనుకుంటే లేటెస్ట్ గా తమిళ హీరో కూడా ఈ రేస్ లో యాడ్ అయ్యారు. మరి వీళ్ళ ప్రమోషన్లు ఎలా ఉన్నాయో, ఏ రేంజ్ లో జరుగుతున్నాయో లెట్స్ హావ్ ఎ లుక్. Namaste Dallas. I'm super excited to meet you all at our pre-release event of our film Game Changer, organized by Rajesh Kalapalli garu. Join us at Curtis Culwell Center on December 21st. ఈసారి సంక్రాంతి పోటీ ఫుల్ టైట్ గా ఉంది. స్టార్ హీరో రామ్ చరణ్ తో పాటు సీనియర్లు బాలయ్య, వెంకటేష్ సంక్రాంతి పోటీకి సై అంటున్నారు. రిలీజ్ కి రెడీ అయితే కాదు, అంతే గట్టిగా ప్రమోషన్లు చేయాలి. అదీ కాక ఇంత పోటీ ఉన్నప్పుడు ఒకరికి మించి ఒకరు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాలి. కరెక్ట్ గా ఇలాంటి పనిలోనే ఉన్నారు మన హీరోలు. లేటెస్ట్ గా రామ్ చరణ్ అమెరికాలో డలాస్ లో గ్రాండ్ ఈవెంట్ కోసం రెడీ అయ్యారు. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మీద అంచనాలు బాగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్టుగానే కంటెంట్ ఉంటుందని ప్రామిస్ చేస్తున్నారు మేకర్స్. కంటెంట్ ఉంటే చాలదు, అదే రేంజ్ లో ప్రమోషన్లు కూడా చేయాలి. స్పెషల్లీ ఈ మధ్య మన సినిమాలకు పెద్ద మార్కెట్ అవుతున్న నార్త్ అమెరికాలో బిగ్గెస్ట్ ఈవెంట్ ని
ఈ నెల 21న ప్లాన్ చేశారు. ఈవెంట్ తో పాటు థోప్ సాంగ్ రిలీజ్ ని కూడా అమెరికాలోనే ప్లాన్ చేసింది టీం. దీంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రమోషన్ల స్పీడ్ పెంచింది టీం. లేటెస్ట్ గా రామ్ చరణ్ బిగ్గెస్ట్ కటౌట్ ని విజయవాడలో రిలీజ్ చేయబోతోంది యూనిట్. రామ్ చరణ్ తో పాటు అంతే స్పీడ్ గా గ్రాండ్ గా ప్రమోషన్లు చేస్తున్నాడు డాకు మహారాజ్. బాలయ్య బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కూడా ఏమాత్రం తగ్గకుండా సినిమాని అన్ని రకాలుగా ప్రమోట్ చేస్తున్నారు. సినిమాకి ఇంకా 20 రోజులే టైం ఉండడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా గ్రాండ్ ఈవెంట్ చేస్తున్నారు. జనవరి 4న అమెరికాలో డాకు మహారాజ్ ఈవెంట్ చేస్తోంది టీం. దీంతో పాటు డాకు మహారాజ్ నుంచి ఎమోషనల్ సాంగ్ చిన్నిని ఈ నెల 23న రిలీజ్ చేయబోతోంది. ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ సంథింగ్ ఇంట్రెస్ట్ గా కనిపిస్తూ ఉండడంతో పాటు ప్రమోషన్లు కూడా యాడ్ అవ్వడంతో ఈసారి సినిమా మీద అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. చరణ్ బాలయ్య ఇప్పటికే ఫుల్ స్పీడ్ లో ప్రమోట్ చేస్తూ ఉంటే పాన్ ఇండియా సినిమా కాకపోయినా ప్రమోషన్లలో మాత్రం తగ్గనంటోంది. వెంకటేష్, ఐశ్వర్య, మీనాక్షి లీడ్ రోల్స్ లో అనిల్ రావిపూడి చేస్తున్న సంక్రాంతికొస్తున్న మూవీ మెయిన్ టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ అయినా ప్రమోషనల్ కంటెంట్ తో అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది టీం. ఇప్పటికే ఫస్ట్ సాంగ్ తో పాటు మీను పాట సోషల్ మీడియాలో రికార్డ్ వ్యూస్ తో ట్రెండ్ అవుతోంది. పోటీలో ఉన్న పెద్ద హీరోల సినిమాల పాటల కంటే సంక్రాంతికొస్తున్నాం సాంగ్స్ ఎక్కువ వ్యూస్ సంపాదించడం, వైరల్ అవడం పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు చరణ్, బాలయ్య, వెంకటేష్ ఈ ముగ్గురు హీరోలే సంక్రాంతి ప్రమోషన్ల హడావిడి చేస్తుంటే సంక్రాంతికి లైన్లోకొచ్చిన తమిళ్ హీరో అజిత్ మూవీ విడాముయర్చి కూడా మొదలు పెట్టేసింది. టీజర్ లాంచ్ తో సినిమా మీద అంచనాలు పెంచేసిన టీం డైరెక్ట్ గా రంగంలోకి దిగకముందే ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ చేసేశారు. అజిత్ కటౌట్లు పొంగల్కి రాబోతున్న విడాముయర్చిని బాగా వైరల్ చేస్తున్నాయి. ఇలా వరుసగా ప్రమోషన్ల విషయంలో ఏమాత్రం తగ్గేదే లేదంటున్నారు. మరి కలెక్షన్లు రావాలన్నా, సినిమా హిట్ అవ్వాలన్నా ఆ మాత్రం ఉండాలంటున్నారు జనాలు. టాలీవుడ్ సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా మార్కెట్ లేకపోయినా పాన్ ఇండియా వైడ్ సినిమాలు ట్రై చేస్తున్నారు హీరోలు. పాన్ ఇండియా సినిమా అంటే స్టార్ కాస్ట్ కూడా అలాగే ఉండాలిగా. అందుకే వెతికి బాలీవుడ్ యాక్టర్లని స్పెషల్లీ విలన్లుగా తీసుకొస్తున్నారు. వాళ్ళు సూట్ అవుతారా లేదా అనేది చూడకుండా సినిమాల్లోకి తెచ్చేస్తున్నారు. టాలీవుడ్లో ఇలా ఎవరైనా విలన్ అయిపోవచ్చా? సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్, ఇమ్రాన్ హష్మీ ప్రస్తుతం టాలీవుడ్ లో బాలీవుడ్ నుంచి దిగిన బ్రాండ్ న్యూ విలన్లు. ఈ స్టార్లు సినిమాలో ఉంటే చాలు, సినిమాకి కావలసినంత ప్రమోషన్, పాన్ ఇండియా ఫీల్ రెండూ వస్తున్నాయి. అదే రేంజ్ లో సినిమాకి కలెక్షన్లు కూడా వస్తున్నాయి. ఒకవైపు ఇలాంటి స్టార్ క్యాస్ట్ ఉంటే మరోవైపు సోహైల్ ఖాన్, దేవదత్త నాగే లాంటి వాళ్లు కూడా విలన్లుగా టాలీవుడ్ కి వస్తున్నారు. లేటెస్ట్ గా నందమూరి కళ్యాణ్ రామ్ అప్కమింగ్ మూవీలో విలన్ గా సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ ఫస్ట్ టైం టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీం. కళ్లజోడు పెట్టుకునే స్టైలిష్ గా కనిపిస్తున్న సోహైల్ ఖాన్ టాలీవుడ్ ఆడియన్స్ కి ఫ్రెష్ ఫేసే, కానీ బాలీవుడ్ లో కూడా పెద్దగా వర్కౌట్ కాని యాక్టర్. అక్కడే పెద్దగా క్లిక్ అవని సోహైల్ భాష రాకుండా, ఎక్స్ప్రెషన్ లేకుండా టాలీవుడ్ ఆడియన్స్ ని ఏం అట్రాక్ట్ చేస్తాడంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. సోహైల్ అనే కాదు, ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమా పేరు చెప్పి ఎవరిని పడితే వాళ్లను టాలీవుడ్ కి తీసుకొచ్చి ఆడియన్స్ కి తలనొప్పి తెప్పించేస్తున్నాయి కొన్ని సినిమాలు. అలా గల్లా అశోక్ హీరోగా మొన్ని మధ్య వచ్చిన దేవకీ నందన వాసుదేవలో కూడా బాలీవుడ్ యాక్టర్ దేవదత్త నాగిని తీసుకొచ్చి విలన్ గా పరిచయం చేశారు. కానీ అతను కూడా ఏమాత్రం ఎంగేజ్ చేయలేకపోయాడు. తెలుగువాడు కాకపోతే చాలు, టాలీవుడ్ లో ఎవరైనా విలన్ అయిపోవచ్చు అనేలా ఈ మధ్య విలన్ సెలెక్షన్ ఉండడంతో ఆడియన్స్ కి పరీక్ష పెడుతున్నారు మేకర్స్. కొత్తదనం, పాన్ ఇండియా యాక్టర్స్ ని తీసుకోవడం తప్పు కాదు, కానీ ఏమాత్రం సెట్ కాని యాక్టర్లను తీసుకొస్తే మాత్రం సినిమాలు ఆడియన్స్ కి ఎక్కవు అంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మరి ఈసారైనా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి విలన్లను తీసుకొచ్చే ముందు కాస్త కేర్ తీసుకోమని చెప్తున్నారు జనాలు. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన బన్నీ చిరంజీవి మీద ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన మోహన్ బాబు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకునే పనిలో రాబిన్ హుడ్, ప్రమోషన్స్ లో బిజీగా క్రిస్మస్ సినిమాలు. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. బాలయ్య బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డాకు మహారాజ్ అమెరికాలోని టెక్సాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తోంది. ఆ ఈవెంట్ లో బాలయ్యని కలవాలన్నా, ఆహా లాంచ్ సీట్ దక్కించుకోవాలన్నా డిసెంబర్ 31 లోపు ఆహా గోల్డ్ యాన్యువల్ ప్లాన్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది ఆహా. పుష్ప 2 రికార్డుల మ్యారథాన్ కంటిన్యూ అవుతూనే ఉంది.
ఇప్పటి వరకు ఫాస్టెస్ట్ 1500 కలెక్షన్లతో రికార్డ్ కొట్టిన పుష్ప 2 లేటెస్ట్ గా 632 కోట్ల నెట్ తో హిందీ సినిమా హిస్టరీలోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించి టాప్ ప్లేస్ లో ఉంది. చిరంజీవి మీద ఎప్పుడూ సెటైర్లేసే మోహన్ బాబు సోషల్ మీడియాలో చిరంజీవి మీద ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. 1982లో చేసిన పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాలో చిరంజీవితో నటించడం మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటూ వీడియో పెట్టారు మోహన్ బాబు. నితిన్, శ్రీలీల, వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ క్రిస్మస్ నుంచి పోస్ట్ పోన్ అయింది. అయితే ఈ సినిమాని జనవరి లాస్ట్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. క్రిస్మస్ సినిమాలు ప్రమోషన్ల మోత మోగించేస్తున్నాయి. హిందీలో కీర్తి సురేష్, వరుణ్ ధావన్ సినిమా బేబీ జాన్ తో పాటు తెలుగులో వెన్నెల కిషోర్ హీరోగా తెరకెక్కుతున్న శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఇంటర్వ్యూలు, అప్డేట్స్ తో సందడి చేస్తున్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న విజయ్ 69వ సినిమాకు సంబంధించి చెన్నైలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. వరుణ్ తేజ్ అప్కమింగ్ మూవీ మీద అప్డేట్ చక్కర్లు కొడుతోంది. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న కొరియన్ కనకరాజు సినిమాని మేజర్ గా కొరియాలో షూట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది టీం. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఆది సాయి కుమార్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఇంట్రెస్టింగ్ మూవీ శంభాల రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసింది. క్రేజీ సూపర్ హీరో మూవీ సూపర్ మ్యాన్ ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం జూలై 11న రిలీజ్ కాబోతోంది. ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.